ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనము. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. నెమ్మదిగా వేడెక్కుతున్న నీళ్ల పాత్రలో ఉంచబడినటువంటి కప్పకు త్వరలో తాను చనిపోబోతున్నానన్న సంగతి తెలియదు. ఎందుకంటే ఆ జీవి తన శరీర ఉష్ణోగ్రతకు అనుగుణముగా తన చుట్టూ ఉన్నటువంటి ఉష్ణోగ్రతను మార్చుకోగలదు. కాబట్టి కప్ప ముంచుకు వస్తున్నటువంటి ప్రమాదాన్ని గుర్తించలేదు. అది గుర్తించేసరికి దానికి చావు సంభవిస్తుంది. అలాగే విశ్వాస జీవితంలో కూడా పడిపోవటం అనేటువంటిది ఎప్పుడూ కూడా హఠాత్తుగా జరగదు, క్రమక్రమంగా జరుగుతుంది. మనము గుర్తించలేనంత నెమ్మదిగా ఆ పతనం ప్రారంభమవుతుంది. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో ఇలా అంటూ ఉన్నాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలను అని తెలియచేస్తున్నాడు. అనగా మేము నిలుచునే ఉన్నాము అని తలంచేవారు పడకుండా చూచుకోవాలి. పేతురు మేడగదిలో మితిమీరినటువంటి విశ్వాసముతో తాను ఎంత మాత్రమునో కూడా నిన్ను ఎరుగను అని చెప్పను అని చెప్పాడు. కానీ యేసును పట్టుకున్నటువంటి రాత్రి 3 సార్లు ఆయన ఎవరో తెలియదని చెప్పాడు. మన వైఫల్యాలు కూడా పేతురు వైఫల్యములకు వలె ఉంటాయి. కాబట్టి ప్రతి దినము దేవునిపై ఆధారపడటం, దేవునికి విధేయత చూపించటం, ప్రతి దినము జాగ్రత్తగా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకోవటం మనకు ఎంతైనా దీవెనకరం. జీవితంలో స్థిరంగా ఉండటానికి అవి సహాయపడతాయి. కాబట్టి నీ జీవితంలో కూడా ఒకవేళ ఏ విషయాల్లోనైనా నీవు అలక్ష్యముగా ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో నిర్లక్ష్యముగా ఉన్నావేమో, పడిపోవటం అనేటువంటిది క్రమక్రమంగా జరుగుతుందే కానీ హఠాత్తుగా జరగదు. జ్ఞాపకం చేసుకుని నీ విశ్వాసాన్ని, నీ ఆత్మీయతను పరిశీలన చేసుకో. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత బిడ్డలందరినీ కూడా దర్శించమని, వారిని వారు పరిశీలన చేసుకునిచుండగా స్థిరంగా నిలబడటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.